హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదా. ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ కూడా ఎన్నో సందేహాలు, అలాగే కొత్తగా ప్రారంభిస్తున్న వారికి తప్పనిసరిగా కలశాన్ని పెట్టి మాత్రమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా, అలాగే అమ్మవారిని అలంకరించి పెట్టుకొని మాత్రమే వ్రతాన్ని చేసుకోవాలా, అసలు వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇలా మరెన్నో విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వరలక్ష్మి అంటే శ్రేష్టమైన సంపదలు, అన్ని రకాల సుఖ సంతోషాలను ప్రసాదించే తల్లి వరలక్ష్మి అమ్మవారు. వరలక్ష్మి వ్రతాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేసుకుంటాము. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము. సౌభాగ్యం, సిరి సంపదలు ప్రసాదించే వ్రతం ఏదైనా ఉందా అని సాక్షాత్తుగా పార్వతీదేవి పరమేశ్వరుని అడుగగా పరమేశ్వరుడే స్వయంగా చెప్పిన వ్రతం వరలక్ష్మి వ్రతం. అలాగే చారుమతి అనే మహా ఇల్లాలికి వరలక్ష్మి అమ్మవారు కలలో ప్రత్యక్షమై శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని అమ్మవారే స్వయంగా చెప్పిన వ్రతం వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనుకుంటున్న వారు తప్పనిసరిగా చారుమతి కథ అయితే ముందుగా చదువుకోవాలి. అలాగే చారుమతి లాగే మనందరం కూడా ఉండే విధంగా ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మనం చేసే వ్రతాలన్నీ కూడా అమ్మవారు స్వీకరిస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటం కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలలో ఏదో ఒక శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ముందర మన ఇంట్లో పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళు ఎలా చేస్తారో గమనించి అలా చేసుకోవటం మంచిది. ఒకవేళ ఇంట్లో ఇప్పటి వరకు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేదు, ఇంతకుముందు మాకు ఆ సంప్రదాయం లేదు అనుకున్న వారు ఎవరైనా గురువులను సంప్రదించి తెలుసుకొని వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అన్న సంగతులన్నీ తెలుసుకొని చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటానికి పెద్దగా నియమాలు ఏమీ ఉండవు. అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. పెళ్ళి అయినవారు, పెళ్ళి కానివారు వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. వ్రతం అంటే నియమం, ఎంతో శ్రద్ధగా అమ్మవారిని పూజించుకోవటం. ఎవరైనా కూడా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలు ఉంటే కనుక, చేసుకోవాలి అనే ఆసక్తి ఉంటే కనుక తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఎందుకు పెడతారు అంటే, ఏదైనా వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా కలశాన్ని పెడతారు. వరలక్ష్మి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేకపోతే దేవి నవరాత్రులు కానీ, ఇలా మనం ఏ వ్రతం చేసినా కూడా ముందుగా కలశాన్ని అయితే పెట్టి చేస్తారు. కలశం పెట్టేటప్పుడు మనం ఏ పూజ చేస్తున్నామో ఆ దేవి దేవతలను అయితే కలశంలోనికి ఆహ్వానిస్తాము. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కనుక లక్ష్మీ నారాయణులని ఆహ్వానిస్తాము. ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తున్నామో వారు కలశంలోనికి ప్రవేశిస్తారు. కలశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నియమం, నిష్ఠ తప్పనిసరిగా పాటించాలి. కలశం పెట్టినప్పుడు ఆ కలశానికి మంత్రం చదివితేనే శక్తి వస్తుంది. వరలక్ష్మి వ్రతం బుక్లో కలశం పెట్టేటప్పుడు చదవవలసిన మంత్రాలన్నీ ఉంటాయి. అవన్నీ వస్తే కనుక చదువుతూ తప్పకుండా కలశాన్ని అయితే పెట్టుకోవచ్చు. కలశం పెట్టుకోలేకపోయినా కూడా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. అలాగే అమ్మవారిని పెద్దగా అలంకరించి కూర్చోబెడతాం కదా, అలా చేసి పెడితేనే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలా అని కూడా అడుగుతున్నారు అండి. అమ్మవారిని పెద్దగా ఎందుకు మనం పెట్టుకుంటాము అంటే, మనం పూజ అయితే చేస్తాము, మనం చిన్న రూపులకి మాత్రమే పూజ చేస్తాం కదా, మనం నచ్చినట్టుగా అమ్మవారిని అయితే అలంకరించుకోవాలనిపిస్తుంది. పెద్దగా కనుక అమ్మవారిని మనం చేసుకున్నట్లయితే మనకు నచ్చిన చీర అమ్మవారికి కట్టవచ్చు, అమ్మవారికి మనం నిండుగా నగలు వేయవచ్చు, కావాల్సినట్టుగా వరలక్ష్మి అమ్మవారిని అలంకరించుకొని మనం కూడా చక్కగా మురిసిపోవచ్చు కదా. అందుకని వరలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేకంగా ఎంతో అలంకరణ చేస్తారు. వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారికి అలంకరణ.
ఒకవేళ అలా చేయలేము, మాకు అంత చేయటం టైం సరిపోదు, కుదరదు అనుకుంటున్నప్పుడు ఏం పర్వాలేదు అండి. మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకొని పక్కన విష్ణుమూర్తి విగ్రహమో వెంకటేశ్వర స్వామి ఫోటోనో ఏదో ఒకటి పెట్టుకొని అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని కలిపి వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు అమ్మవారు మనతోనే మన దగ్గరే ఉన్నారు అన్న మన సంతోషం కోసం మాత్రమే అమ్మవారిని చక్కగా నిండుగా అలంకరిస్తాము. ఒకవేళ అలా అలంకరించకపోయినా కూడా మీరు మామూలుగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. 3 లేకపోతే 5 మంది 9 మంది ఇలా మీకు ఎంతమందికి కుదిరితే అంతమందికి అయితే వాయనాలు ఇవ్వవచ్చు. పెళ్లి కాని ఆడపిల్లలకి కూడా వరలక్ష్మి వ్రతం రోజున వాయనం ఇవ్వవచ్చు. శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటాం కదా, ఆ రోజు మనం చేసిన పూజలో ఏవి కూడా కదపకూడదు అండి. అంటే కలశం కానీ అమ్మవారిని కానీ కదపకూడదు. తర్వాత రోజు శనివారం మాత్రమే ఉద్వాసన చెప్పిన తర్వాత మాత్రమే కలశాన్ని కదపాలి, అమ్మవారిని కూడా కదపాలి. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి వ్రతం కలశాన్ని అయితే కదపకూడదు. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటప్పుడు పానకం, వడపప్పు, చలిమిడి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మీ శక్తి కొలది ఎన్ని నైవేద్యాలైనా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇన్నే చేయాలని లెక్క ఏమీ లేదు అండి. తృప్తిగా 1, 2 కూడా చేసి పెట్టినా సరిపోతుంది. అంతేకాని ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం రోజున ఇన్ని పిండి వంటలు చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదు. శనివారం రోజు ఉద్వాసన చెప్పిన తర్వాత మాత్రమే కలశాన్ని కదిపి కలశంలోని నీరు ఇంట్లో అంతా కూడా చల్లుకోవాలి. కలశంలోని కొబ్బరికాయతో ఏమైనా కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలానే కలశంలో వాడిన బియ్యాన్ని కూడా ఏవైనా పిండి వంటలు చేసేటప్పుడు లేకపోతే పరమాన్నంగా అయినా తయారు చేసుకొని తీసుకోవచ్చు. కలశంలోని నీటిని ఇంట్లో మొత్తం చల్లుకున్నాక మిగిలిన నీటిని తులసి కోటలో అయితే పోయాలి. ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము.